38 సైజ్ బ్లౌజ్ యొక్క 4 టక్స్ ప్యాటర్న్ అండి. ఇది బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 38 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 34 ఇంచెస్. ఇట్లా ఫస్ట్ ఒక వైట్ షీట్ తీసుకుంటామండి, ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ విడిచిపెట్టి ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ కదా, 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ ఏమో ఇట్లాగా లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మార్క్ చేస్తాము. అప్పర్ బ్రెస్ట్ అనేది 38, సో దాన్ని బై 6 చేస్తే మనకి 6.5 ఇంచీలు వస్తుంది. ఇక్కడ 6.5 ఇంచీలు మార్క్ చేస్తాము. షోల్డరు 3.5 ఇంచీలు అనేది షోల్డర్ కింద తీసుకొని 3 ఇంచీలు అనేది నెక్ వైట్ తీసుకుంటాము. అండ్ కంప్లీట్గా మనకి షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకుంటామండి. సో 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ ఇట్లాగా డ్రా చేయాలి. అండ్ ఇక్కడ మనకి 6.5 ఇంచీలు కదా, సో ఇక్కడ 6.5 ఇంచీలకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 1/4 ఇంచీలు మార్క్ చేస్తాము. సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. మిడిల్లో ఒక లైన్ ఇట్లా డ్రా చేస్తాము. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ బ్రెస్ట్ మనకి 38 ఇంచెస్ కదా, బై 4 చేస్తే 9.5 ఇంచ్ ప్లస్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచెస్. సో ఈ 10 ఇంచెస్ అనేది ఇక్కడ ఈ లైన్లోనే మనం మార్క్ చేస్తామండి. అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఒక కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్క్ చేస్తాము. సో ఈ ఆర్మ్ హోల్ రౌండ్ మనకి ఎంత ఉండాలంటే అప్పర్ బ్రెస్ట్ 38 కదా, బై 4 చేస్తే మనకి 9.5 ఇంచులు వచ్చింది. అందులో హాఫ్ ఇంచ్ తీసేస్తే 9 ఇంచెస్. సో ఇది మనకి 9 ఇంచెస్ ఉండాలండి. ఇది ఎంత ఉందో మనకి హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా అంతే ఉండాలి. సో ఇది 9 ఇంచెస్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి 6.5 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ అనేది మనకి 34 ఇంచెస్ కదా, బై 4 చేస్తే 8.5 ఇంచీలు. సో ఇక్కడ 8.5 ఇంచీలు మార్క్ చేస్తాము. 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది మనకి 9.5 ఇంచులు వచ్చింది. అందులోని సగానికి ఇక్కడ మార్క్ చేస్తాము. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ నుంచి పైకి ఒక 5 ఇంచెస్ మార్క్ చేస్తామండి. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది కొంచెం స్లాంట్గా వస్తుంది. ఇది 5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి నెక్ మార్క్ చేస్తున్నాము. నెక్ అనేది 9.5 ఇంచెస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ నెక్ వైట్ అనేది కిందన 3 ఇంచెస్ తీసుకున్నాము. స్కేల్ యూజ్ చేసి ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లా కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ జస్ట్ ఇట్లాగా కర్వ్ తిప్పుతామండి. ఇది నెక్ రౌండ్ రావడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ షోల్డర్స్ అనేది కొంచెం ఇట్లా స్లాంట్గా మార్క్ చేసుకుంటాము. ఇది వచ్చేసి 10 ఇంచెస్. అండ్ బ్యాక్ స్టక్స్ పట్టేసిన తర్వాత మనకి ఇది 8.5 ఇంచీలు వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ నేను నెక్ అనేది కట్ చేయట్లేదు, మనకి నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి. అండ్ వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి కొంచెం క్రాస్గా కలుపుకుంటాం, అందుకని షోల్డర్ పార్ట్ కూడా కట్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ మార్క్ చేస్తామండి. ఇట్లా వైట్ షీట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని స్కేల్ యూజ్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము ఫస్ట్.
నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లా ప్లేస్ చేసి టోటల్ మొత్తం అంతా డ్రా చేస్తామండి. షోల్డర్స్, బాడీ పార్ట్ మొత్తం అంతా కూడా. ఇక్కడ 2.5 ఇంచెస్ ఖర్చు కదా, సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇది మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండాలండి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది. సో అందుకని చెప్పేసి ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసి చిన్న కర్వ్ తీస్తాము ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తున్నామండి. ఫ్రంట్ నెక్ అనేది మనకు 6.5 నుంచి 7.5 ఇంచీలోకి పెట్టుకోవచ్చు. సో నేను 7.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. నెక్ వైడ్ కూడా కింద 3 ఇంచెస్ మార్క్ చేశాను. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో జస్ట్ ఇట్లాగా చిన్న కర్వ్ తీస్తామంటే ఏం లేదు, ఫ్రంట్ అనేది నెక్ మనకి రౌండ్ షేప్ రావడానికి యూజ్ అవుతుంది ఇట్లా చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ 1 అంటే మనకి బ్రెస్ట్ పాయింట్ అండి మార్క్ చేస్తున్నాము. అప్పర్ బ్రెస్ట్ 38 కదా, బై 4 చేస్తే మనకి 9.5 ఇంచెస్. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి 11 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇది బ్రెస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చేసి డాట్ 2 అనేది ఫుల్ బ్రెస్ట్ అనమాట. 11 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తే 14 ఇంచెస్. సో ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. టోటల్ వచ్చేసి 14 ఇంచెస్ వస్తుందండి బ్రెస్ట్ మొత్తం మనకి. ఇక్కడ ఈ పాయింట్ ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ 38లోని 10వ వంతు తీసుకుంటే 3.8, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4.3 ఇంచెస్. సో ఇక్కడ 4.3 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఫస్ట్ మనం ఒక లైన్ డ్రా చేస్తాం కదా 1/2 ఇంచ్ లైన్, అది వదిలేసి మార్క్ చేయాలండి. సేమ్ బ్రెస్ట్ పాయింట్ దగ్గర కూడా ఇట్లాగే మార్క్ చేస్తాము. అండ్ ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాం స్కేల్ యూజ్ చేసి. అండ్ అక్కడి నుంచి 1.5 ఇంచీలు అటువైపు, 1.5 ఇంచీలు ఇటువైపు, రెండు వైపులు 1.5 ఇంచీలు మార్క్ చేసుకొని ఇట్లా స్కేల్ యూజ్ చేసి స్లాంట్గా లైన్ డ్రా చేస్తామండి అటు ఇటు కూడా. మనం ఇట్లా చేసేటప్పటికి ఇక్కడ లెంత్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ వచ్చేసి 30 ఇంచు మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ లైన్ డ్రా చేసుకొని ఈ 2 పాయింట్స్ని కలుపుతామండి. ఇది కొంచెం లైన్ అనేది స్లాంట్గా వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి కింద 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటామండి. అది 1/2 ఇంచ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్. సో ఈ 2 పాయింట్స్ని కలుపుతాము. ఈ లైన్ కొంచెం స్లాంట్గా వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నామంటే మనకి 4th టక్ సైడ్ నుంచి వచ్చేసేటప్పటికి కొంచెం క్లాత్ అనేది ముడుచుకుంటుందండి టక్స్ పట్టినప్పుడు, అందుకని చెప్పేసి 1 ఇంచ్ కింద తీసుకున్నాము. ఇది వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచ్, ఇది వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేస్తాం. ఇది వచ్చేసి 2 ఇంచెస్. ఇది 1.5, ఇది 1.5. సో స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా లైన్ డ్రా చేసి నెక్స్ట్ వచ్చేసి టక్స్ పట్టడానికి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లాగా మార్క్ చేస్తామండి. ఇది టక్స్ పట్టేటప్పటికి మనకి ఒక 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచు తగ్గుతుంది. ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచ్ వరకు టక్స్ పడతామండి, అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్. సో ఫైనల్గా మనకి ఇట్లా వస్తుంది 38 సైజ్ 4 టక్స్ బ్లౌజ్. ఇక్కడ కొంచెం షోల్డర్స్ అనేవి కొంచెం స్లాంట్గా మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తామండి.
ఇది కట్ చేసేస్తాము. సో ఫైనల్గా మనకి 38 సైజ్ ఫోటక్స్ బ్లౌజ్ కటింగ్ ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. స్ట్రైట్ పీస్ తీసుకుంటామండి ఇది. అండ్ ఇది వచ్చేసి నెక్ అనేది కట్ చేయకుండా వదిలేసాము, నెక్ మోడల్స్ తిప్పడానికి అని చెప్పేసి. అండ్ వన్స్ ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిన తర్వాత మనకి షోల్డర్స్ యాడ్ చేస్తాము. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనకి 9 ఇంచెస్ వచ్చింది. సో ఇది 38 సైజ్ హ్యాండ్ కటింగ్. ఇది ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మనకి 9 ఇంచెస్ రావాలి. 9 ఇంచెస్ వచ్చింది. ఇట్లా వస్తే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇది వచ్చేసి 6 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇది వచ్చేసి 5 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇది 3 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇది 4 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. 8 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. 12 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఈ హ్యాండ్ కటింగ్స్ యొక్క లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.